ఏంటి ఫంక్షన్ ఎంత బోరింగ్ గా ఉంది? మనకెందుకు ఈ పెళ్లి ఫంక్షన్స్? అరే బయట అమ్మాయిలనుకో అన్ని ప్రాబ్లమ్సే, ఇక్కడైతే అందరు మనోళ్ళే. ఈ ముసలితో ఉంటే ఎవడు చూడనుకుంటా, అర్జున్కి ఇక్కడి నుంచి వెళ్ళిపోలే. రే నాకు ఆ అమ్మాయి నచ్చిందిరా. ఇంకే అల్లుకుపో అన్న స్వీట్ ఇవ్వా. ఎన్నిసార్లు వస్తావమ్మా నువ్వు? ఏమండి స్వీట్ కావాలా? థ్యాంక్ యూ అన్న. ఐస్ క్రీమ్ ఎన్నిసార్లు వస్తావమ్మా? అది కడుపా చెరువా? వెళ్ళే. ఏమండి నా ఐస్ క్రీమ్ తీసుకోండి. థ్యాంక్ యూ. అరే అమ్మాయి నన్నే చూస్తుందా? అవునరా నిన్నే చూస్తుంది. అశోక్ ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఆలోచిస్తున్నా. నేను అడిగింది తినడానికి ఏం చేస్తున్నావు? ఇలాంటి ఫంక్షన్లకు వస్తుంటామయ్యా. ఎక్స్ట్రా కూడా బాగానే పెరిగారా? చేస్తున్నావా లేదా? చేస్తున్నామయ్యా. రే పదరా, ఇక్కడ ఉంటే బుర్ర తింటున్నాడు. రే ఆ మాయకి ఏం చెప్పావురా? కళ్ళు తిరిగి పడిపోయాడు. ఏం లేదు, ₹1,00,000 జీతమని చెప్పా, కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు. రే అత్తయ్య వస్తుంది. ఎంత పెద్దోడు అయిపోయివరా? పెళ్లి వయసు వచ్చేసింది కదా అత్త, పెద్దోడ్లా కాకపోతే చిన్నోడ్లా కనిపిస్తుందా ఏంటి? ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏమ్మా రమ్య, ఎప్పుడొచ్చావు? ఇలారా. బాగున్నావమ్మా? బాగున్నానండి, మీరు బాగున్నారు కదా? అత్త వీళ్ళు మనోళ్లే కదా? మనోళ్ళేరా. ఇంకేం సెట్ అయిపోయినట్టే. అశోక్ నీకు చెల్లవుద్రా? ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు.